Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Captaincy contenders task జరుగుతూ ఉంది. ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికొస్తున్నారు. వాళ్ళతో టాస్క్‌లు ఆడుతున్నారు. వాళ్ళొస్తున్నారు, ఏదో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సరదా సరదాగా గేమ్స్ పెడుతున్నారు. టాస్క్‌లు ఆడుతున్నారు, వెళ్తున్నారు. మజా ఎక్కడుంటుంది? సో, వాళ్ళొచ్చిన వాళ్ళు ఎవరో ఏదో ఒక సలహా ఇస్తారు. సంజన గారు మీరు ఫస్ట్ వీక్‌లో ఉండే మీ నాటీ నాటీ థింగ్స్ అన్నీ మేము మిస్ అవుతున్నామని. సంజన గారు ఎంత రాంగ్‌గా తీసుకుంటారంటే, లక్కీలీ ఏం అవ్వలేదు. మజా మజానే అయింది. కానీ, ఆవిడ భరణి గారి మెడిసిన్స్‌నే దొంగతనం చేసేసారు ఏకంగా. ఆ మెడిసిన్స్ ఏసుకుంటేనే రాత్రి పూట ఆయన నిద్రపోతారనమాట. సమ్ ఐరన్ టాబ్లెట్స్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ ఏవో టాబ్లెట్స్ ఉన్నాయి మెడిసిన్స్ మొత్తానికి ఒక 4, 5 టైప్స్. అండ్ దట్ టూ ఆయనకి ఇంజ్యూరీస్ అవి ఇవి అయ్యాయి. సో, మ్యాండేటరీ మెడిసిన్స్ అనేవి. ఎవరైనా మెడిసిన్స్ దొంగతనం చేస్తారా? సో, రీతు గూడా ఏది ఫన్నో, ఏది కాదో గూడా తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఏదో చేయాలి గాబట్టి చేస్తున్నారు. వాళ్ళెవరో చెప్పడం, ఈవిడేమో దీన్ని మెడిసిన్స్ కూడా దొంగతనం చేసేయడం అని. లక్కీలీ ఆయన ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఈయన మీద రియాక్ట్ అవ్వలా. మధ్యలో వచ్చిన దివ్య మీద రియాక్ట్ అయ్యారు. సో, నాకు కూడా నిన్న అన్నెసెసరీగా రియాక్ట్ అవుతున్నారా? ఏమన్నా ఫ్రస్ట్రేషన్ వస్తుందా ఏంటి భరణి గారికి అనిపిచ్చింది. పాపం దివ్య వాస్ వెరీ నార్మల్, కూల్ నార్మల్‌గానే మాట్లాడుతుంది. అయినా ఎందుకనో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఏదైనా ఇన్‌పుట్స్ ఇస్తే కావాలని పడొద్దు, మీలో అగ్రెషన్ కావాలి అని చెప్తే కావాలని చేస్తున్నారా అని అనిపించింది ఒక్క సెకండ్. లేదనంటే నిజంగానే ఆయనకి కొంచెం ఇరిటేషన్ రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి భరించిన వాళ్ళు ఒకటేసారి ఔట్ బర్స్ట్ అవుతారనమాట. సో, దివ్యతో కొంచెం ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది. సో, రీతు యాస్ ఎ కెప్టెన్ అందరిని అడుగుతుంది. భరణి గారి మెడిసిన్స్ కనిపించట్లేదు. ఎవరైనా తీసుకున్నారా? తీసుకుంటే ఇచ్చేయండి అని. సో, సంజన గారు ఎప్పట్లానే ఆవిడ నాకేం అవసరం? నేనెందుకు తీస్తాను? ఆవిడ మాట ఎవరు ఎలాగో నమ్మరింకా. సో, మజాక్ కోసం చేశానని తర్వాత చెప్పారు. ఆ తర్వాత ఏవో మీకు మ్యాండేటరీ అంటే అక్కడ కొన్ని మెడిసిన్స్ పెట్టాను అన్నారు. భరణి గారు అవి అవసరం లేదు నాకు అని చెప్పి పడుకుండిపోయారు. సో, అలా ఆ రోజంతా అలా జరిగింది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. నేనేదో ఫన్ కోసం చేద్దాం అనుకున్నాను. మధ్యలో వచ్చి మొత్తం నాకింకా స్పాయిల్ అయిపోయింది. నా మూడంతా పోయింది. ఫన్ చేయాలనిపించలేదు నాకు అని చెప్పి ఆవిడ మధ్యలో చెప్పడం జరిగింది. అండ్ భరణి గారు కూడా ఎందుకో మరి ఏంటో నిన్న యావరొచ్చినప్పుడు నా ఏమంటారు? నా హెయిర్ స్టైల్ బావుంది. నా బియర్డ్ బావుంది అని చెప్తే తనూజ ఇట్స్ కలర్డ్ అని చెప్తోంది. నాకు నిజంగా కోపమొచ్చింది. యాక్చువల్‌గా పాపం నిజమే. ఆయన పెద్దాయన. ఏదో యేసుకున్నారు ఆన్ స్క్రీన్ కనిపిస్తారు కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అది కలర్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి పాపం. సో, చిన్న చిన్నవి గూడా ఏంటంటే కొన్ని సార్లు ఇరిటేటింగ్‌గా అనిపిస్తాయన్నమాట. అవతల వాళ్ళు కొంచెం అఫెండ్ అవుతారు. అండ్ ఆ మాట చెప్పినప్పుడు సంజన గారు వాస్ లైక్ రీతు అయితే ఇంకా వరస్ట్ అని చెప్పడం. పాపం వాళ్ళిద్దరికీ ఫుల్ ఆ బాండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా బ్రేక్ అయిపోయింది అనిపిస్తుంది. అండ్ ఇదంతా జరిగేదే. సో, దీనికి ముందు ఏం జరిగిందనంటే, ద ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ యావర్స్ ఎంట్రన్స్. ఆయన యావర్ రావడం జరిగింది. అండ్ మంచిగా ఆయన రావడమే నాకు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిచ్చింది. లైక్ తనుజతో "నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" అని అడగటం, ఎత్తుకుని తిప్పేసి డాన్సులు చేయడం. టీమ్ ఏమన్నా చెప్పి పంపించారా అనిపిచ్చింది. లేదనంటే అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? లైక్ ఫస్ట్ టైమ్ మీట్ అయిన వాళ్ళతో అంత క్లోజ్‌గా ఎవరైనా బిహేవ్ చేస్తారా? మళ్ళీ నేను తనుజ కోసం పాట పాడుతున్నానని చెప్పడం. ఆల్ దీస్ థింగ్స్ ఏంటి అంటే నేచురల్‌గా అనిపించలేదు. అక్కడే ఉండి కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఏదో ఒక బాండ్ ఫార్మ్ అయిన తర్వాత చేస్తే గూడా ఓకే. జస్ట్ ఒక అలా ఫస్ట్ గ్లాన్స్‌లోనే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడగటం, పాటలు పాడడం, ఎత్తుకుని తిప్పేసి డాన్స్‌లేసేయటం కొంచెం ఓవర్‌గానే అనిపించింది. సో, యావర్‌కి ఇమాన్యుయల్‌తో బాండ్ ఎక్కువుంది కాబట్టి, నేను ఇమాన్యుయల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను టాస్క్ ఆడడానికి అని చెప్పి ఇమాన్యుయల్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇమాన్యుయల్ వన్ ద టాస్క్ ఆఫ్ కోర్స్. ఫస్ట్ నుంచి తను టాస్క్‌లవి బానే ఆడుతున్నాడు ఇమాన్యుయల్. ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ పక్కన పెట్టేస్తే గేమ్స్ కూడా హీస్ ప్లేయింగ్ వెల్. సో, ఇమాన్యుయల్ ఆ టాస్క్ గెలిచాడనమాట. అండ్ దెన్ నెక్స్ట్ శోభ శెట్టి ఎంట్రన్స్ అన్నమాట. సో, శోభ గూడా ఏంటి అంటే సీజన్ 7లో ఉన్నారు తను. తను కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంటే. గేమ్స్ ఏమన్నా వచ్చినా కూడా ఫుల్ టఫ్ ఫైట్ ఇస్తారు. సో, తను దివ్యాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ దివ్య వన్ ద టాస్క్. దివ్య కూడా ఫిజికల్ టాస్క్‌లు ఏమన్నా వచ్చినప్పుడు తను కూడా చాలా బాగా తన బెస్ట్ ఇస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టాస్క్స్ తను గెలవడానికే ట్రై చేస్తారు. గెలిచారు కూడా. అండ్ నిన్న గూడా అంతే. సో, వీళ్ళిద్దరికి పెట్టిన టాస్క్‌లో లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లైక్ కొంచెం కన్‌ఫ్యూజన్‌లో శోభ ఓడిపోయారు. దివ్య వన్ ద టాస్క్ అండ్ షీ బికేమ్ ద కంటెండర్ అన్నమాట. సో, అలా జరుగుతూ ఉంది. అండ్ దెన్ అసలు హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ సోహెల్ ఎంట్రన్స్ వచ్చిందన్నమాట.
అసలు సోహెల్ వచ్చిన వాళ్ళందరిని బాగా రిసీవ్ చేసుకొని, బాగా ఎంటర్‌టైన్ చేసి, బాగా ఫ్లర్ట్ చేసి ఇవన్నీ ఇమాన్యుయల్ చేస్తూ ఉంటాడు. బట్ ఇమాన్యుయల్‌నే డామినేట్ చేసేసి సోహెల్ నిన్న ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మామూలు ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. ఆయన లోపలికి రావడమే అసలు ఫుల్ అంతా ఎనర్జిటిక్‌గా హైపర్ యాక్టివ్ ఉండి అండ్ వీళ్ళ కోసం కాఫీ, చికెన్ అవన్నీ తెప్పించి సో సీజన్ 4లో సోహెల్ ఉన్నప్పుడేంటంటే దిస్ చికెన్, మటన్, చికెన్ ఇది ఫుల్ వైరల్ అయిందనమాట. అప్పట్లో వాళ్ళందరూ వేసిన డాన్స్. సో మళ్ళీ వీళ్ళ కోసం అది తెప్పించి ఆయన డాన్స్‌లేసి ఫుల్ ఫన్ జనరేట్ అయింది. అండ్ ఇంకా లాస్ట్‌కి ఆల్రెడీ అందరూ కంటెస్టెంట్స్ 9 మెంబర్స్‌లో 7 మెంబర్స్ అయిపోయారు. ఇంకా లాస్ట్‌కి రీతు అండ్ సంజన గారు వీళ్ళిద్దరే మిగిలారు. వీళ్ళిద్దరిని ఎవరు పిక్ చేసుకోలేదు. సో ఇంకా లాస్ట్ సోహెల్ వచ్చాడు. సోహెల్‌తో వీళ్ళిద్దరూ ఆడుతున్నారనమాట కెప్టెన్సీ కంటెండర్స్ కోసం. అండ్ సోహెల్ ఏంటంటే నాకు అర్థమైపోయింది పిచ్చ లైట్ తీసుకున్నాడు బేసిక్‌గా. ఎందుకంటే ఎలాగో వాళ్ళకి ఇంపార్టెంట్ నేనొచ్చి ఆడి చిల్ అయ్యి ఎళ్ళిపోతాను గదా! అన్నట్టుగా. సో వాళ్ళిద్దరూ ఆడారు. సంజన గారు ఫస్ట్ టాస్క్ విన్ అయ్యారు. అండ్ దెన్ రీతు ఫాలోడ్ బై రీతు. సో వాళ్ళిద్దరూ కూడా కెప్టెన్సీ కంటెండర్స్ బికాజ్ ముగ్గురు ఆడారు కాబట్టి ఆ టాస్క్. అండ్ తర్వాత కొంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని, సోహెల్ కాఫీ తాగి ఫైనల్‌గా అలా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ముగిసిందమ్మా. ప్రీవియస్ సీజన్స్‌లో ఉన్న యోధులు, యోధురాలని అందరిని బిగ్ బాస్ పిలిపించి వాళ్ళతోటి వీళ్ళతోటి టాస్క్స్ పెట్టించి అండ్ ఫైనల్‌గా భరణి గారు, తనూజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ఔట్ ఆఫ్ ద కెప్టెన్సీ టాస్క్. వీళ్ళు ఔట్ ఆఫ్ ద రేస్‌లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయారు. అండ్ ద రిమైనింగ్ ఇమాన్యుయల్, డిమాన్, కళ్యాణ్, రీతు, సంజన గారు సో వీళ్ళు కెప్టెన్సీ టాస్క్‌లో కంటిన్యూ అవుతూ ఉన్నారనమాట. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కెప్టెన్సీ టాస్క్. ఆల్రెడీ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిపోయింది. అండ్ బిగ్ బాస్ మామూలు ట్విస్ట్‌లు పెట్టారుగా. సో ఇట్స్ లైక్ ఏంటంటే ఎవరైతే ఔట్ ఆఫ్ ద రేస్ ఉన్నారో సుమన్ శెట్టి గారు, భరణి గారు అండ్ తనుజ. సో ఆబ్వియస్‌గా అక్కడ ఒక నైఫ్ ఉంటుంది. బజర్ రాంగానే వాళ్ళ ముగ్గురు పరిగెత్తుకుంటే ఆ నైఫ్ కోసం పోటీ పడాలి. అండ్ ఎవరైతే తీసుకుంటారో కంటెండర్స్‌లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకివ్వాలి. సో ఆబ్వియస్‌గా ఎవరికైతే నైఫ్ ఇస్తారో మిగిలిన వాళ్ళలో నుంచి ఎవరినైతే వాళ్ళెవరు కాంపిటీషన్ అనుకుంటున్నారో, లేదంటే వద్దనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఔట్ ఆఫ్ ద రేస్ చేయాలి. అండ్ సుమన్ శెట్టి గారెళ్లి రీతూకి ఇవ్వడం జరిగింది. రీతు ఆబ్వియస్‌గా సంజన గారినే తీసేస్తుంది. సో ఇదంతా కూడా మనం ప్రోమోలో చూసాం. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఎక్సైటింగ్. లాస్ట్‌కి ఎవరు మిగులుతారు? మళ్ళీ ఇందులో డీలింగ్స్, పాలిటిక్స్ సో హూ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద సీజన్ అనేది ఇంట్రెస్టింగ్‌గా మారబోతుంది. అండ్ దెన్ రేస్ టు ఫినాలే. ఆల్మోస్ట్ 2 వీక్స్ మోర్ అంతే. లాస్ట్ వీక్ ఎలాగో అందరూ ఖాళీగా కూర్చొని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె టైప్‌లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇట్స్ జస్ట్ 2 మోర్ వీక్స్ అండ్ ఎండ్‌కొచ్చేసింది ఆల్రెడీ. సో వీ హావ్ టు వెయిట్ ఇంకా ఏం జరగబోతుంది ఇంట్రెస్టింగ్‌గా అనేది. ఐయామ్ గోనా షేర్ ఆల్ దీస్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.